హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ కాయిన్ పేమెంట్స్ అని చెప్పి మీకు ఒక సైట్ అనేది చెప్పడం జరిగింది. ఈ వెబ్సైట్లో ఏంటంటే నేను మీకు ఈ జెపే, యూనో కాయిన్, బ్లాక్ చైన్ అండ్ కాయిన్ బేస్లో ఏంటంటే మీకు ఛార్జెస్ అనేవి, ఫీజు అనేది ఎక్కువ ఛార్జ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఈ కాయిన్ పేమెంట్స్ డాట్ నెట్ అనేది ప్రిఫర్ చేశాను. మీకు ఈ కాయిన్ పేమెంట్స్ డాట్ నెట్లో ఏంటంటే ఈ ఫీజు అనేది చాలా తక్కువ పడుతుంది. దాని విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ. ఈ వీడియో నేను పెట్టాక ఏంటంటే చాలామందికి కాయిన్ పేమెంట్స్ ఎలా యూజ్ చేయాలని తెలియలా, అంటే రిసీవింగ్ అడ్రస్ కానీ ఎలా సెండ్ చేయాలి, అసలు అది ఏంటి అనేది కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం ఏంటంటే ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బిట్స్ అనేవి ఎలా సెండ్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, అలాగే మల్టిపుల్ వాలెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే దీనిలో వచ్చేటప్పటికి ఒక బిట్ కాయిన్ మాత్రమే కాదు, డాగీ కాయిన్, ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్ ఏంటో తెలుసుకుందాం. మరి చూస్తూ ఉండండి ఈ వీడియోలో, నేను అదే చెప్తాను మీకు. ఫ్రెండ్స్, మీరు అడ్రస్ బార్లో కాయిన్ పేమెంట్స్ డాట్ నెట్ అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక మీకు వచ్చేసేటప్పటికి ఇక్కడ పైన డాష్బోర్డ్లో వచ్చేటప్పటికి ఇక్కడ పబ్లిక్ కాయిన్, ఓట్, అండ్ సపోర్టెడ్ కాయిన్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. లాస్ట్లో వచ్చేటప్పటికి ఇక్కడ లాగిన్ ఉంది, సైన్అప్ ఉంది. లాగిన్, సైన్అప్ ఏంటంటే మీరు కొత్తగా కాబట్టి సైన్అప్ అవ్వండి. సైన్అప్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే సైన్అప్ ఫామ్ ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ ఇచ్చేయండి, మెయిల్ ఐడి 2 టైమ్స్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి. అలాగే ఇక్కడ మీ టైం జోన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 టిక్స్ పెట్టేసి ఇక్కడ ఏంటంటే మీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యాక మీ మెయిల్కి అనేది ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని కన్ఫర్మ్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ చేయడం ఒక పెద్ద ప్రాసెస్ కాదు, చిన్న ప్రాసెస్. మీకు మెయిల్కి అనేది ఒక కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ కన్ఫర్మ్ చేస్తే అకౌంట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత లాగిన్ అవ్వండి. తర్వాత లాగిన్ అవ్వడానికి ఏంటంటే మీరు మీ యూజర్ నేమ్ టైప్ చేయండి, అలాగే పాస్వర్డ్ టైప్ చేసి ఇక్కడ ఇచ్చిన మనకి ఇక్కడ ఇమేజ్ ఇచ్చాడు కదా, ఈ క్యాప్చాని టైప్ చేయాలి. మీ క్యాప్షన్ టైప్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ కోడ్ అనేది మెయిల్ ఐడికి వెళ్తుంది. ఇక్కడ మనం ఏదైతే మెయిల్ ఐడితో రిజిస్టర్ చేస్తామో ఆ మెయిల్కి ఒక కోడ్ అనేది వెళ్తుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేస్తేనే మన అకౌంట్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, నా మెయిల్ ఐడికి వెళ్దాం. ఇక్కడ కాయిన్ పేమెంట్స్ నుండి ఒక మెసేజ్ వచ్చింది చూడండి. ఈ మెసేజ్లో ఏంటంటే మనకు ఒక కోడ్ అనేది పంపిస్తారు. ఇదిగోండి, ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసి లాగిన్ అయిపోయాక మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న కాయిన్స్ అన్ని చూపించేస్తుంది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ వ్యాలెట్ ఉంది, హోమ్, యువర్ వ్యాలెట్లోకి వెళ్ళండి. యువర్ వ్యాలెట్లోకి వెళ్ళిపోయినప్పుడు మీకు అక్కడ ఏమేమి కాయిన్స్ అయితే వీళ్ళు దగ్గర ఉన్నాయో ఆ కాయిన్స్ అన్ని చూపిస్తాడు. బిట్ కాయిన్, లిట్ కాయిన్, రిపుల్. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా కాయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని మీకు నచ్చింది ఇది ఏదైతే వ్యాలెట్ యూస్ చేసుకోవాలంటే, ఇప్పుడు డాగీ కాయిన్ కూడా చాలామంది యూస్ చేస్తున్నారు. ఈ డాగీ కాయిన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ డాగీ కాయిన్ కూడా ఈ వ్యాలెట్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి ఇందులో. ఈ కాయిన్స్లో మీరు ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిట్ కాయిన్ గురించి చెప్తాను చూడండి. ఇక్కడ బిట్ కాయిన్ ఆప్షన్స్లో బీటీసీ ఆప్షన్స్ ఉంది కదా, ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ రిసీవ్ అండి. ఫస్ట్ ఆప్షన్ డిపాజిట్ రిసీవ్ మీద క్లిక్ చేయండి. ఇంకా క్లిక్ చేసినప్పుడు మీకు ఏంటంటే నేను ఆల్రెడీ ఒక అడ్రస్ అనేది క్రియేట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి నాకు ఈ బిట్ కాయిన్ వ్యాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ వచ్చింది. అదే మీకైతే ఈ అడ్రస్ అయితే రాదు. ఇక్కడ మీరు యాడ్ న్యూ డిపాజిట్ అడ్రస్ ఉంది కదా, మళ్ళీ క్లిక్ చేస్తే నాకు ఇంకొక డిపాజిట్ అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది. నాకు 2 అడ్రస్లు క్రియేట్ అయినాయి చూసారా. మీకు ఇలా ఏంటంటే మల్టిపుల్ అడ్రస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ మల్టిపుల్ అడ్రస్ దేనికి అంటే మనం చాలా వెబ్సైట్స్లో చేసేటప్పుడు చాలా వెబ్సైట్స్ నుండి మనకి పేమెంట్స్ అనేవి వస్తాయి. ఏ వెబ్సైట్ నుండి మనకి పేమెంట్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఏంటంటే ఇలా మల్టిపుల్ అడ్రస్ క్రియేట్ చేసుకుంటే మనం ఒక్కొక్క అడ్రస్ ఒక్కొక్క వెబ్సైట్కి ఇచ్చుకొని అక్కడ నుండి విత్డ్రా చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్ నుండి వచ్చిందో కూడా మనకు తెలిసిపోతుంది అనమాట ఇక్కడ నుండి. ఓకే, సేమ్ ప్రాసెస్ ఏంటంటే మిగతా కాయిన్స్కి కూడా సేమ్ ప్రాసెసే. మళ్ళీ యువర్ వాలెట్లోకి వెళ్దాం. ఇక్కడ లిట్ కాయిన్ అయినా అంతే, లైట్ కాయిన్కి కూడా సెండ్ డిపాజిట్కి వెళ్తే అక్కడ యాడ్ న్యూ అడ్రస్ ఉంటుంది, న్యూ అడ్రస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి సెండ్ చేయడం అలాగా, విత్డ్రా చేయడం అలాగా. సెండ్ చేయడం అంటే మనకి ఏమున్నది ఇక్కడ సెండ్ రిసీవ్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మినిమం విత్డ్రాల్ వచ్చేటప్పుడు 0.0002. మనం ఎంత విత్డ్రా చేసినా కానీ మీకు నేను చెప్పాను, ఎంత విత్డ్రా చేసినా 100 బీటీసీ విత్డ్రా చేసినా కానీ మనకి ఛార్జ్ అనేది చాలా తక్కువ, 0.0002 మాత్రమే పడుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఎవరికైతే పంపించాలనుకున్నా అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఏదైనా నోట్ రాయాలనుకుంటే రాయండి, లేకపోతే ఇది ఆప్షనల్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే విత్ ఇన్ ట్రాన్సాక్షన్స్ కన్ఫర్మ్ అవ్వగానే వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ దీనిలో ట్రాన్సాక్షన్ కూడా చేశాను. ట్రాన్సాక్షన్ కూడా చాలా ఫాస్ట్గానే అవుతుంది. ఎవరైనా చేయాలనుకుంటే చేయండి. ఓకే, నన్ను నిన్న క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ఈ వీడియో ద్వారా డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.